ఈ రోజున నా వర్తమానం ఏంటంటే క్రైస్ట్ హ్యాజ్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. అంటే ధర్మశాస్త్ర నియమము నుండి, లేకపోతే ధర్మశాస్త్రము నుండి యేసు ప్రభువారు శిలువ కార్యము మనల్ని విడుదల చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు. ఏంటంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ మోషే తీసుకొస్తున్నప్పుడు దేవుడు ఒక్కరి మీద కూడా కోప్పడలేదు. ఆయన చాలా కృపలో తీసుకొస్తా ఉన్నాడు. వాళ్ళ మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఏది ఇచ్చినా మేము చేస్తామన్నారు, మాకు ఏ ఆజ్ఞ ఇచ్చినా మేము చేస్తామన్నారు. అంటే వెంటనే మోషేని కొండ మీదకి రమ్మని ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఆమె దీనికి ఏముంది, 10 కదా చేసేస్తామన్నారు. అంటే ఆ 10 కాదు, ఇంకా తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు మోషే. తర్వాత ఆజ్ఞలు యాడ్ చేస్తా చాలా ఆజ్ఞలు అయిపోయినాయి. ఇవన్నీ భారం అయిపోయినాయి. మనిషికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆజ్ఞలు నెరవేరిస్తేనే వెళ్ళాలి, లేకపోతే నీకు అవకాశం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఈ ఆజ్ఞలు మళ్ళీ వాక్యం ఏం చెప్తుంది, నువ్వు అన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, 10లో 1 తప్పినా 10 తప్పినట్టే. ఇంకా మనిషి ఏమైపోయాడంటే రాను దేవుడంటే భయం పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతుంటే చాలా ఆశీర్వాదాలు మనకు రెడీగా ఉన్నాయి, కానీ అవి పొందుకోవడం కష్టం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తే నీకు అన్ని బ్లెస్సింగ్స్. పోనీ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే బ్లెస్సింగ్స్ రాకపోయినాయి, దేవుడు అక్కడ వదిలేస్తాడంటే పర్వాలేదు. కానీ అలా కుదరదు. నువ్వు బ్లెస్సింగ్ అనే తీసుకోవాలి, శాపం అనే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకోకుండా వెళ్ళడానికి వీల్లేదు. ధర్మశాస్త్ర నియమం అది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఇంటి దగ్గర చదువుకోండి. మొదటి 15-16 వచనాలు బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవుని ఆజ్ఞలు నువ్వు గైకొనిన ఎడల నిన్ను దేవుడు ఇలా దీవిస్తాడని ఉంటుంది. కానీ దీవెనలేమో చాలా బాగుంటాయి. చదువుతుంటే అబ్బా పట్టణంలో దీవించబడుతును, ఇంటిలో దీవించబడుతును, ఎక్కడికి వెళ్ళినా దీవెన అని రాసి ఉంటుంది. చదివితే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడు అవి పొందుతావు? ధర్మశాస్త్రాన్ని పాటించితే. అది పాటించకపోతే పోనీ దీవెన రాదు, వదిలేస్తాడంటే కుదరదు. ఆ తర్వాత 16-18 వచనం నుంచి ఉంటాయి. ఏముంటాయంటే శాపాలు ఉంటాయి. అవి చదవాలంటేనే భయం వేసి నేను చదవను. ఆ అధ్యాయాన్ని ఓవర్కమ్ చేస్తాను, అంటే దాన్ని దాటి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ శాపాలు ఎలా ఉంటాయంటే క్యాన్సర్ రోగం కన్నా దారుణంగా ఉంటాయి. క్యాన్సర్ వచ్చిందన్నా అంత భయం ఉండదేమో. ఆ శాపాలు మీరు ఎప్పుడైనా చదివారేమో, నేనేమో ఎప్పుడు చదవలేదు. అవి చదవాలంటే కొంచెం నాకు భయం వేస్తుంది. అందుకని ఆ శాపములు వస్తాయి. నువ్వు ఇది ఆచరించకపోతే ఆచరించకపోతే అది తీసుకోవాలి నువ్వు. అది అంత కష్టమైపోయి మనిషి శపించబడి దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయి, మనం చూడండి బైబిల్లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ధర్మశాస్త్రంలో దీవించబడిన వాళ్ళు. అది కూడా ఆయన కృప యాడ్ అయితే, లేకపోతే కనికరిస్తే, లేకపోతే వాళ్ళు కూడా ఫెయిలే. మోషే, దావీదు, సమూయేలు, సంసోను, ఇలా 10-15 మందిని లెక్క పెట్టేయచ్చు. మరి ప్రజలందరూ ఏమయ్యారు? ఎందుకు దీవించబడట్లేదంటే వాళ్ళందరికీ ఏమైందంటే ధర్మశాస్త్రము పాటించడానికి ప్రయత్నం చేసి ఓడిపోతే శాపాలు వచ్చాయి వాళ్ళ మీదకి. వాళ్ళకి దీవెనకు బదులుగా శాపాలు వచ్చి వాళ్ళు ఆ కర్స్ కింద ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు వారిని విడుదల చేయడానికి అంటే దేవుడు మరలా అన్యాయస్తుడు కాదు. దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి. ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, కానీ దాన్ని నెరవేర్చే వ్యక్తి కూడా పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకు నెరవేర్చలేకపోయారు? మానవుడు ఎందుకు నెరవేర్చలేకపోయాడంటే ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, కానీ నెరవేర్చే వ్యక్తి ఎవరు? అపరిశుద్ధుడు. కాబట్టి దాన్ని నెరవేర్చలేడు. చూడండి, ఇప్పుడు 5 కిలోలు బరువు మోసేవాడికి 50 కిలోలు ఇచ్చారనుకో, ఆడు ఏం చేస్తాడు? ఆడి కాళ్ళు ఇరిగి కింద పడతాడు, మోయలేడు. అందుకని మోయలేని భారం అది కేవలం యేసు ప్రభువారు తప్ప ఈ భూమి మీద ఎవ్వరూ నెరవేర్చలేరు.
ఇచ్చిన వ్యక్తే నెరవేర్చలేకపోయాడు. రాత్రే మాట్లాడుకున్నాం. నా బండతో మాట్లాడంటే కొట్టాడు. నా పరిశుద్ధతని నువ్వు సన్మానించలేదు కాబట్టి కనాను చూడొద్దు అన్నాడు. అంటే ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు కానీ నెరవేర్చలేకపోయాడు. అలాగే చాలామంది, దావీదు ఆయన కృపచేతనే బ్లెస్ అయ్యాడు, ఆయన కూడా తప్పులు చేశాడు. ఆజ్ఞలు ఎవరూ పాటించలేదు. సొలొమోను వచ్చాడు, సొలొమోను దీవించబడ్డాడు. లాస్ట్లో మళ్ళీ దేవతలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు. ఆ ఉపపత్నుల మాటలు విని మరలా పెట్టాడు. అంటే దేవుని ఆజ్ఞకి విరోధంగానే అందరూ నడిచారు. ఒక్క కుమారుడు మాత్రమే ఆ సిలువని భరించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా ఆ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ముగించాడు యేసయ్య. హల్లెలూయా. ఆ సిలువలో. అందుకనే ఇప్పుడు మనము ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాం. అయితే మనం ఈ రాత్రి నేర్చుకునేబోయే అంశం ఏంటంటే, ధర్మశాస్త్రము కాకుండా దేవుని వాగ్దానం దానికి వేరుగా ఉంది. గలతీ పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది, 3వ అధ్యాయం చదివితే. అంటే ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానాలు మనం జనవరి 1 రోజు తీసుకుంటాం. ఆ వాగ్దానాలన్నీ దేవుడు ధర్మశాస్త్రానికి సంబంధం లేకుండా ఇచ్చాడు. అవి పొందాలన్నా కూడా ఏం ఆటంకం వస్తుందంటే ధర్మశాస్త్రం ఆటంకం వస్తుంది. అందుకని ఈ ధర్మశాస్త్ర నెరవేర్పు జరిగితేనే కానీ నువ్వు ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి మనం చదువుదాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ రాత్రి యేసు ప్రభువారు సిలువ కార్యము ఎందుకని చేశారు, దేని కొరకు చేశారంటే ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించడానికి చేసినట్లుగా మనం గమనిస్తాం. చూడండి 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. 13వ వచనం. అతడు అంటే అబ్రహాము లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. లోకమునకు వారసుడగునను వాగ్దానం. అంత మంచి వాగ్దానము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు. ఆ వాగ్దానం కలుగలేదు కానీ విశ్వాసము చేత నమ్మడం వలన వచ్చిన నీతి మూలముగా నెరవేర్చబడింది. అంటే ఈ విశ్వాసాన్ని తీసుకురావడానికి యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు కొరకు సిలువ శ్రమలు అనుభవించారు. సిలువనెక్కి ఆ శాపమును, ఒక విధంగా ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే వచ్చేది ఏంటి? శాపం. ఆ శాపము పోవాలంటే ఒక వ్యక్తి మరణించాలి. అదంతా భరించి నెరవేర్చి అది ఆ శాపమునంతటిని తీసుకెళ్లాలంటే మ్రాని మీద ఒక వ్యక్తి వేలాడాలి. చూడండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అని కూడా చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. విశ్వాసము వలన అండర్లైన్ చేసుకోండి. అంటే క్రియలు చేస్తే నీకు ఏమొచ్చాయంటే ఆశీర్వాదాలు వచ్చాయి. క్రియలలో ఫెయిల్ అయితే శాపాలు వచ్చాయి. ఇప్పుడు విశ్వాస మూలముగా నీకు ఆ వాగ్దానాలు రావడానికి యేసు ప్రభువారు ఏం చేశారు చూడండి. మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను అండర్లైన్ చేసుకోండి. మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఈరోజు మెసేజ్ అదే. మనలను మరలా చదవండి. మనలను శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం. అంటే ధర్మశాస్త్రము నెరవేర్చకపోతే వచ్చే శాపం. అంతేగాని ధర్మశాస్త్రం శాపం కాదు.
ధర్మశాస్త్రమును నెరవేర్చకపోతే ఏమొస్తుంది? శాపం శాపం వస్తుంది. ఆ శాపము నుండి విమోచించడానికి ఆయన మ్రాను మీద వేలాడాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దయచేసి గమనించండి, మనల్ని ఆ ధర్మశాస్త్రం మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, కానీ అది నువ్వు అపరిశుద్ధుడు నెరవేర్చలేడు దాన్ని. అందుకని యేసు ప్రభువు నెరవేర్చి మనల్ని ఆ శాపము, అంటే ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే వచ్చే శాపము నుండి నిన్ను విడుదల చేయడానికి ఆయన ఏం చేశాడంటే సిలువలో ఆ శాపాన్ని భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా ఆయన సిలువలో జరిగిన కార్యం మామూలు కార్యం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నువ్వు కనుక నెరవేర్చకపోతే శాపం వచ్చేస్తుంది, నీ మీదకి రోగం వచ్చేస్తుంది. ద్వితీయోపదేశకాండంలోనూ ఎక్కడో ఒక దగ్గర అంటాడు, నువ్వు ఈ ఆజ్ఞలన్నీ నెరవేర్చిన యెడల నీకు ఆరోగ్యమును నేను ఇచ్చేదని అంటాడు. నెరవేర్చకపోతే అనారోగ్యం వస్తుంది. అందుకని నువ్వు ప్రతి విషయంలో నెరవేర్స్తే దీవెన, నెరవేర్చకపోతే శాపం. ఈ శాపము నుండి విడుదల చేయడానికి యేసు ప్రభువారు మనలను అంటే అన్యజనులు, గలతీ సంఘం, అది ఆ గలతీ సంఘం అన్యజనులను ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేయడానికి ఆయన మ్రాను మీద వేలాడాడు. హల్లెలూయా, విమోచించాడు మనల్ని. అందుకని యేసయ్య చేసిన కార్యము చాలా గొప్పది. అంటే ఎప్పుడైతే శాపము నుండి నువ్వు విమోచించబడ్డావో ఆటోమేటిక్గా వాగ్దానము నీలోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. వాగ్దాన నెరవేర్పు ఇప్పుడు జరగడం ఈజీ. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద లేవు, నువ్వు ధర్మశాస్త్రం క్రింద లేవు. కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము, లోకమునకు చేసిన వాగ్దానము అక్కడ రాసి చూడండి, అతడు లోకమునకు వారసుడని వాగ్దానము, అంటే లోకమునకు వారసుడగు అన్న వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానం మనమే, అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలంగా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య సిలువలో ఆ శ్రమని, ఆ యొక్క శాపమును విమోచించాడు. కాబట్టి ఇప్పుడు నీకు వాగ్దానం నెరవేర్చడానికి నీకేం కావాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం కాదు, నీకు కావాల్సింది ఏం కావాలి? విశ్వాసం వల్ల నమ్మితే చాలు. యేసయ్య నా కొరకు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆ శ్రమ పొంది నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అని నమ్మితే వాగ్దానం ఆటోమేటిక్గా నీలో నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే ఇక మీదట అబ్రహాముకు సంబంధించిన ఎవరైనప్పటికీ మనం ఎవరో అబ్రహాము సంతానం. అది ఎలా జరిగిందో మనకు తెలుసు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం మనం ఎప్పుడు చదువుతాం. అందుకని మనం అబ్రహాము సంతానానికి వాగ్దాన నెరవేర్పు ఎలా జరుగుతుందంటే విశ్వాసంతో నమ్మితే చాలు. చేస్తే కాదు, నమ్మితే. నువ్వు చేస్తే వచ్చేది ఏంటి? ధర్మశాస్త్రంలో చేస్తే బ్లెస్సింగ్ వస్తుంది, చేయకపోతే శాపం వస్తుంది. నువ్వు చేయలేవు, ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలే నువ్వు చేయలేవు. ఒక వ్యక్తి వచ్చాడు, యవనస్తుడు, అయ్యా నేను నిత్య జీవం పొందుటకే నేనేం చేయాలన్నాడు. ఒక 5-6 చెప్పాడు. చెబితే అవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు. అయితే యేసయ్య ఇంకోటి యాడ్ చేశాడు, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించా అన్నాడు. అంటే అతను ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంటే నెరవేర్చాడా? నెరవేర్చలేదా? నెరవేర్చలేడు. కానీ ఆ వ్యక్తి యేసు ప్రేమలో ఉన్నాడు, యేసయ్య ప్రేమలో ఉన్నాడు. యేసు అతనిని ప్రేమించి అని ఉంటుంది వాక్యంలో. అంటే ప్రేమలో ఉన్నాడు, కానీ ఈయనకేం తెలీదు? ఆజ్ఞలు పాటించాలనే ఆశ మనకు కూడా ఉంటుంది. మనకు కూడా చాలా ఇష్టం. మన శరీరం ఏం కోరుకుంటుందంటే దేవుడిని ఎలా అయినా సాటిస్ఫై చేయాలి, దేవుడిని ఏదో ఒక రీతిగా తృప్తిపరిచి పొందేసుకోవాలి, దేవుడిని ఎలాగోలాన ఆయన్ని సంతోషపెట్టేసి నేను బ్లెస్సింగ్ తీసేసుకోవాలి. ఇది అందరికీ కోరిక, అది చాలా మంచిదే, కాదని నేను అనట్లే. కానీ నువ్వు సంతోషపెట్టలేవు. నువ్వు ఆయన్ని ఏ విధంగా కూడా ఇంప్రెస్ చేయలేవు. ఎందుకనంటే ఆయన ఇంప్రెస్ చేయాలంటే ఆయన ఎంత నీతిమంతుడో నువ్వు అంత నీతిగా ఉండాలి, ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. అది జీవితంలో జరిగే పని కాదు. అసలు ఒక్కరోజు కూడా మనం ఆ స్టేజ్లో ఉండలేం. అందుకే యేసు ప్రభువారు వచ్చి, కుమారుడు వచ్చి ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చి
ఆ శాపము నుండి దాని వలన వచ్చే శాపము నుండి మనల్ని విడుదల చేశాడు. ధర్మశాస్త్రం నుండి కాదు, ధర్మశాస్త్రం నుండి నువ్వు నెరవేర్చకపోతే వచ్చే శాపం ఏదైతే ఉంటుందో దాని నుండి నిన్ను విమోచించాడు. చాలామందికి ఇది అర్థం కాదు. ధర్మశాస్త్రం నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం అంటే ఒక పాస్టర్ గారు నన్ను అడిగారు, ఏమనంటే మీ తల్లిదండ్రులు ప్రేమించమనడం కూడా ఆజ్ఞ కదా, మరి అది కూడా నెరవేర్చని అవసరం లేదా అన్నాడు. మీకు అర్థమయ్యేది ఏంటంటే యేసయ్య నెరవేర్చాడు. ఇప్పుడు అది నీవు బలవంతంగా చేసే పని కాదు, నీలో పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. ఇప్పుడు అంతా నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా ప్రేమించాలో పరిశుద్ధాత్ముడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు ఏం చేయాలో ఆయనే నెరవేర్చుకుంటాడు, ఆయనే నీ పక్షంగా నెరవేరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవిస్తాడు. ఆయనే నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు భారం నీది కాదు, యేసయ్యది. ఇప్పుడు శాపానికి నువ్వు అర్హుడు కాదు, దీవెనికి మాత్రమే నువ్వు అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు ఆయన కల్వరి సిలువలో ఆ శ్రమలను పొంది. ఎలాంటి శ్రమలు అని మనం ఒకసారి గమనిస్తే, అంటే విశ్వాసము ద్వారానే మనము ఏదైనా పొందుకునేలాగన ఈ సిలువ కార్యం చేసిందనమాట. అందుకని దయచేసి గమనించండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. చదివిన తర్వాత ఆయన ఏ విధంగా దీన్ని నెరవేర్చాడు. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును దయచేసి అండర్లైన్ చేసుకోండి. అంటే నువ్వేమి ఎరగాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక విశ్వాస మూలముగా మాత్రమే నువ్వు నీతిమంతుడు తల మీదకి ఏమొస్తాయి? అందరు కామ్గా ఉన్నారు. నీతిమంతుడు తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. నీతిమంతుడు మరణము నుండి తప్పించబడును. సామెతలు చదవండి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి. నీతిమంతుడికి కలిగే లాభాలన్నీ అందులో రాసి ఉంటాయి. ఇప్పుడు నీతిమంతుడు నువ్వు ఎలాగాయో? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఆ శాపము నుండి యేసయ్య విమోచించి విశ్వాసము వలన నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు నీతిమంతుడిగా ఎప్పుడైతే చేశాడో ఆ క్షణం నుండి నువ్వెవరు? నీ తల మీద ఏమున్నాయి? నా తలలో పేలున్నాయి అంటున్నారు మీరు. మీ తల మీద ఏమున్నాయి? ఆశీర్వాదములు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం చెయ్యిలా పెట్టుకుని ఇది నా కర్మ అనుకోకూడదు. ఏమనాలి? ప్రభా, నీ సిలువ కార్యమును బట్టి నా తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి, నీకు వందనాలు అనుకోవాలి. చాలామంది నెత్తి కొట్టేసుకుంటారు, ఏంటో నా కర్మ అండి అని. అది నీ కర్మ కాదు. నీకేముందంటే నీ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం పలికితే అదే చూస్తావు. కర్మాన్ని నెత్తి కొట్టుకుంటే కర్మనే చూస్తావు. అందుకనే యేసు ప్రభు సిలువని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. ఆయన నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నీతిమంతుడిగా ఏ క్షణంలో మార్చబడ్డావో ఆ క్షణం నుండి నీ తల మీదకి ఆశీర్వాదాలు పైనుండి వస్తూనే ఉంటాయి. కానీ నీకు తెలియక నేను ఎత్తుకొట్టుకున్నావు, ఎందుకైనా బతుకున్నాను అంటారు. నీ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి అనండి అందరూ. మీ తల మీద చేయబెట్టుకుని నీ తల మీద ఏమున్నాయి? దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. తర్వాత చూడండి, ఆయన ఈ ఆశీర్వాదాలు ఎలా తీసుకొచ్చాడు, ఎలాంటి శ్రమలు ఆయన కలిగాయి. పాత నిబంధనలో ఆల్రెడీ ఆయన గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ కీర్తనలో 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఆయన మనల్ని ఈ స్టేజ్లో ఉంచడానికి, ఆ శాపం నుండి విమోచించడానికి ఆయన చేసిన శ్రమ, లేకపోతే ఆయన పొందిన శ్రమ ఎలాంటిదో చూడండి. 4వ వచనం చదవండి. 22వ అధ్యాయం 4వ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. అంటే దేవుని గురించి ఆయన క్యారెక్టర్ గురించి చెప్పి తర్వాత ఎక్కడి నుంచి చదువుదామంటే 14వ వచనం చదవండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నీళ్లు చూడండి, మనకి నీళ్లు పెద్ద విలువగా ఉంటాయా? విలువైనవిగా ఉండవు. అట్లా ఏం చేస్తాం? ఇట్లా వేసేస్తాం. కొంతమంది వాటిని కూడా చాలా పొదుపుగా వాడతారు. చాలా పొదుపుగా వాడేవాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు
ఓ బకెట్ నీళ్ళు పెడితే బ్రష్ చేసుకుని మొహం కడుక్కుని వచ్చేవారు. ఇటు సైడు ఆ రోడ్డు మీద ఊర్లో మా పెదనాన్నగారు అటు సైడ్ ఉండేవాడు. ఈయన ఒకేసారి బ్రష్ చేసుకునేవారు. ఆయన ఇంత చెంబు ఉండేది, ఆ చెంబుతోనే బాగా కడిగి మొత్తం అంతా వాష్ చేసుకుని కాళ్ళు చేతులు అన్నీ వాష్ చేసుకుని వచ్చేవాడు. ఇంత చెంబే. మా నాన్నగారికి ఏమో ఒక బకెట్ నీళ్ళు పెట్టేవాడిని నేను. అంటే నీళ్లు కూడా అలా వాడేవాళ్ళు ఉంటారు. అందుకని దయచేసి గమనించండి. నీళ్ల వలె పారబోయేవాడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ఆయన సిలువలో మన శాపం నుంచి విమోచించాడంటే ఏదో సింపుల్గా మాట్లాడేసుకోవడం కాదు. ఆయన ఏం చేశాడంటే నీళ్ల వలె పారబోయబడ్డాడు. అంటే విలువలేని వ్యక్తిగా ఆయన్ని పట్టించుకోలేదు ఎవరు. ఆయన ఇటంటే అటే తిప్పారు ఆ రాత్రి అంతా. మీకు నేను చెప్తున్నాను కదా, ఈ గుడ్ ఫ్రైడే రోజుని ఆ రోజు హిస్టరీ చెప్తాను మీకు. నేను ముగించాను. నేను అందుకే 7 మాటలు తీసుకోవట్లేదు. 7 మాటలు మన సంఘస్థులకే ఇచ్చేసి ఆ కంక్లూజన్లో ఆ రోజు జరిగిన హిస్టరీ మీకు తెలియాలి. అది నేను చెప్పాలని డిసైడ్ చేసుకున్నాను. అంటే 6 కోర్టుల్లో తీర్పు జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని విషయాలు. ఆ 3 ఏమో రాజకీయపరమైన కోర్టులు, 3 మతపరమైన కోర్టులు. అది ఎలాంటి తీర్పులు ఏం జరిగాయి ఆ రోజు నేను ఒక 20-25 మినిట్స్ తీసుకుని ఆ హిస్టరీ మీకు చెప్తాను. అంటే నీళ్ల వలె పారబోయబడ్డాడు ఆయన. తర్వాత నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి. రాత్రి నుంచి కొరడాలతో కొట్టి చర్మం లేదు ఒక్కో దగ్గర. అలాంటి స్థితిలో ఆయన ఎముకలకి తగులుతుంటే ఆ ఎముకలు స్థానం తప్పినాయి. చూడండి, మనిషి గట్టిగా గుద్దితేనే ఎముక ఇటు అటు జరుగుతుంది. అవునా కదా? అలాంటిది పిడిగుద్దులు గుద్దారని రాసి ఉంటుంది బైబిల్లో. యేసుక్రీస్తుని పిడిగుద్దులు గుద్దారు. ఎముకలు స్థానం తప్పాయి. మనం ధర్మశాస్త్రం శాపము నుండి మనం విడుదల పొందాలంటే యేసయ్య పడిన శ్రమ ఎలాంటిదంటే ఆయన నీళ్ల వలె పారబోయాడు. విలువలేని వ్యక్తిగా ఆయన్ని తీసేశారు. తర్వాత ఆయన ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. తర్వాత చదవండి. నా అంతరంగమందు మైనము వలె ఆయన హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నారు. ఆ మైనం అంటే మనం క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ ఎలా ఉంటుంది? క్యాండిల్ వెలిగిస్తుంది కానీ ఏమవుతూ ఉంటుంది? కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోయాడట హృదయంలో. అంత వేదన, హృదయం కరిగిపోయింది ఆ రోజున సిలువలో. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. ఆయన లాజరు అంటే బయటకు వచ్చాడు. అలాంటి బలమైన ఆ వ్యక్తి, ఆయన బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. ఎందుకు ప్రభా ఇలాగ అయిపోయావంటే ధర్మశాస్త్రము నుండి వచ్చే శాపము నుండి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన చిల్ల పెంకు వలె అయిపోయాడు. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. ఇది సమ్మర్ సీజన్. చూడండి, మీరు గంట దాహమైనప్పుడు నీళ్ళు లేకపోతే మాట్లాడడం కూడా కష్టమవుతుంది. మాట్లాడతారా? నాలుక అంటుకుపోద్ది గొంతుక్కి. ఆయన మార్నింగ్ రాత్రంతా నీళ్ళు లేవు. ఆ రాత్రంతా కోర్టులు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొరడాలతో కొడతా ఉన్నారు, అంగీని చిట్టీలు వేసుకున్నారు. ఆ రాత్రి మామూలు శ్రమ కాదు, పిడిగుద్దులు గుద్దారు. మరలా ఆ యెరూషలేము పట్టణం గుండా 9 గంటలకు స్టార్ట్ చేశారు. ఆయన్ని అలా కొట్టుకుంటూ ఆ సిలువలు మోసి ఆ 9-10 ప్రాంతంలో ఆ గొల్గొతా అనే స్థలానికి తీసుకొచ్చి ఆ కల్వరి కొండలో ఆయన్ని సిలువ వేసినప్పుడు ఇంచుమించు 5-6 అవర్స్ అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఎండలో నీళ్లు లేవు. ఆ రాత్రి నుంచే ఏమీ లేదు. ఆ రాత్రి ఆయన గెత్సేమనే తోటలో కన్నీరు కారుస్తూ ఆయనకున్న వాటర్ అంతా ఆల్మోస్ట్ బాడీ నుంచి వెళ్ళిపోయింది. ఆయన రక్తం కూడా బయటకు వచ్చింది. అంటే చెమట రక్తముగా కారింది అంటాడు. అలాంటి శ్రమను అనుభవించి ఆయన దౌడకి అంటుకుపోయిందట నాలుక. తర్వాత నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. తండ్రితో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను ప్రేతల భూమి అంటే సమాధుల దొడ్డు అనుకోండి, అందులో పడవేసి ఉన్నావు. తర్వాత కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు అక్కడ చుట్టూ ఉన్నది ఎవరు? పరిశుద్ధుల. దుర్మార్గులు చుట్టూ గుంపుగూడి ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఎలాంటి గాయములు పొందాడు చూడండి. మనకి ఏయో కొన్ని తెలుసు. నా చేతులను పొడిచేశారు. చేతులు అంటే నేను అనుకుంటున్నా ఒక సిస్టమ్ ప్రకారంగా మేకు దించలేదు ఆయనకి.
నేను ఇమాజిన్ చేసుకుంటున్నా, ఆయనకు ఒక సిస్టమ్ ప్రకారంగా ఇలా పెట్టి ఇలా కొట్టినవాడు కాదు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. నా చేతులను నా పాదములను పొడిచేశారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. అంటే ఎముకలు లెక్క పెడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, శరీరం ఉందా పైన? అమ్మా మాట్లాడట్లేదు. కొరడాలతో కొట్టి 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 యూదులు లెక్క అయితే ఒకటి తక్కువ 40 కొట్టాలి. ఒక్కటి ఎక్కువ కొట్టినా అది అన్యాయపు తీర్పు. అందుకే రాశాడు యెషయా భక్తుడు, అన్యాయపు తీర్పు పొందాడు. అంటే ఒకటి తక్కువ 40 కొట్టలేదు వాళ్ళు, శరీరము లోపలన ఎముకలు కనబడే వరకు కొట్టారు. ఎంత చిత్రవద అనుభవించాడు యేసయ్య. శరీరంలో కనబడే ఎముకలన్నీ కనబడేలాగా కొట్టారు. ఆయన చెప్తున్నాడు చూడండి, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నాకు తెలుసు నా ఎముకలు, ఎందుకంటే నేను ఇలా చూసుకుంటే శరీరం కనబడట్లేదు. మన సినిమాలో ఆ కరుణామయుడు సినిమా ఏదో చూసుంటారు, అందులో కనబడుతుంది. కానీ నిజంగా అయితే ఆయన శరీరం అంతా మాంసపు ముద్దలు ఊడి పడిపోయినాయట. యెరూషలేము రోడ్లు గుండా వెళ్తుంటే ఆ శరీరం అంతా తునకలు అయిపోతా అంటాం కదా, అట్లా తునకలైపోయి మొత్తం రాలిపోయింది. ఎముకలు కనబడ్డాయి. ఆయన నా ఎముకలు నేను లెక్కించగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అసలు సినిమాలో చిన్న టవల్ కట్టుకున్నట్టు కనబడుతుంది. యాక్చువల్గా ఆయనని వస్త్రహీనుడిగా చేశారు సిలువలో. వస్త్రాలు లేవు. అక్కడ రాశాడు చూడండి, నా వస్త్రములు నా వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. ఇవన్నీ ప్రభా ఎందుకు భరించావంటే ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈ రాత్రి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నన్ను విమోచించడానికి ఆయన క్రయధనముగా ఆ మ్రాను మీద, మనము సిలువ అంటే చక్కగా డిజైన్ చేసి ఇలా వేస్తాం, అలాంటి సిలువ కాదు. ఆయనకి చెట్టు కొమ్మ అది ఇలా ఆ ఆకారంలో ఉందంతే, దానికి వేలాడదీశారు. ఆయన్ని వేలాడదీసి అన్ని శ్రమలు పడి ఎందుకు ఇన్ని శ్రమలు పడ్డాడంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాలని. చూడండి, అయితే ఈ రాత్రి ఆ శాపము నుండి విమోచించడమే కాదు, మన యొక్క ఈ శ్రమలు పడ్డ వ్యక్తికి చూడండి, ఇప్పుడు నేను శ్రమలు పడ్డ వ్యక్తినైతే శ్రమ పడేవాడి గురించి నాకు అర్థమవుతుంది. నేను ఒకప్పుడు పేదరికం అనుభవించాను అనుకోండి, పేదరికం ఏంటో నాకు తెలుస్తుంది. అలా అనుభవించే వ్యక్తి ఎలా ఉంటాడో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ బాధని అనుభవించే వ్యక్తి కాబట్టి ఆయన చివరిలో ఒక మాట అంటాడు 34వ వచనంలో. ఏమంటున్నాడు చూడండి, 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. ఎంత మంచి మాట. ఎందుకనంటే ఆయన పడని బాధ లేదు, ఆయన పడని బాధ లేదు. అందుకే అన్నాడు, ఒకవేళ ఈ రాత్రి నువ్వు బాధలో ఉంటే, నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు ఇబ్బందిలో ఉంటే, ఆయన ఏమంటున్నాడంటే నిన్ను నేను తృణీకరించను. ఎంత చక్కటి మాట. ఈ రాత్రి ఒకవేళ నీకు ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటే నిన్ను తృణీకరించనని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిలువలో మనకి బదులుగా ఆయన సిలువ శ్రమను, ఆ శిక్షను అనుభవించాడు. కాబట్టి బాధ ఏంటో ఆయనకి తెలుసు, శ్రమ ఏంటో ఆయనకి తెలుసు, కష్టం ఎలా ఉంటుందో తెలుసు, ఆయనకి పేదరికం ఎలా ఉంటుందో తెలుసు. ఎందుకంటే ఆయన పుట్టింది కార్పెంటర్ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో పెద్ద డబ్బులు లేని కుటుంబం, అది చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టాడు కాబట్టి పేదరికం తెలుసు ఆయనకి. అందుకే ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సిలువ బాధను అనుభవిస్తూ బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. ఎంత మంచి మాట. నిజంగా కొన్నిసార్లు పేదరికంలో వాళ్ళని చూసి కొన్నిసార్లు అసహించుకుంటాం. మనకి పేదవాళ్ళని చూస్తే అసహ్యం కలుగుతుంది. కొన్నిసార్లు పేదోడు వచ్చి ఎవడన్నా మన పక్కన నిలబడితే మనకి ఇష్టం ఉండదు. అందుకని పేదోడు ఏం చేస్తాడంటే, ఉన్నా లేకపోయినా ఉన్నవాడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకని అలా చేస్తారు తెలుసా మీకు? చాలామందికి వాళ్ళు లేనోడుగా ఉండడం ఇష్టమే, కానీ వాళ్ళు లేకపోయినా అప్పు చేసైనా తెచ్చుకుంటారు. ఎందుకంటే అసహించుకుంటారని, మన దగ్గరికి రానివ్వరని. కొన్నిసార్లు కొన్ని శ్రమలు కొని తెచ్చుకుంటాం. ఎందుకనంటే డబ్బులున్న వాళ్ళు అసహించుకుంటారు,
మన పక్కన నిలబడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే ఈ సృష్టికర్త, ఈ లోకమును సృష్టించిన దేవాది దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే దాన్ని చూచి ఆయన దేన్ని చూసి మన బాధను చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వెవరన్నా డబ్బులు అడుగుతావని నీకెవరైనా ముఖం దాచేయచ్చు. వీడు వస్తే నన్ను డబ్బులు అడుగుతాడేమో అని పక్క నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు పేదవాడు అని తెలిసి. కానీ ఆయన ఏమంటున్నాడంటే నీ బాధను చూసి నిన్ను తృణీకరింపలేదు, నిన్ను అసహించుకోలేదు, తర్వాత ముఖమును దాచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంతోమంది దగ్గర తిరుగుంటావు, అందరూ ముఖం చాటేసి ఉంటారు. కానీ రాత్రి యేసయ్య నీకు చెప్తున్న మాట ఏంటంటే నేను అసహించుకోను. మేబీ నువ్వు మిస్టేక్ చేసి ఉండొచ్చు, అయినా నేను అసహించుకోను. మేబీ నీకు తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు, అయినా నీ బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను తృణీకరించను, నేను ముఖము దాచుకొనలేదు. అందుకే ఆ వచనం పైన ఒక మాట అంటాడు, ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి, ఆయననే సేవించాలి, ఆయన్నే మొక్కాలి. ఎందుకనంటే ఆయన నిజంగా 26వ వచనంలో 3వ లైన్ చదవండి, 26వ వచనం, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. యేసయ్యను కనుక మీరు ధ్యానిస్తే, ఆయన శిలువ శ్రమలు ధ్యానిస్తే మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఆ పైన మాటలు కూడా మంచి మాటలే, కానీ టైం లేదని ఆ లైన్ చదివిస్తున్నాను, మీరు ఇంటి దగ్గర చదువుకోండి. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. అంటే ఆయన చేసిన పని నీకు తెలిస్తే, ఆ శిలువ కార్యం నీకు అర్థమైతే, ఆ శిలువ ధ్యానం నీకు అర్థమైతే నీ హృదయం ఎలా ఉంటుందంటే తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. చూడండి, ఇప్పుడు నీ శాపం పోయిందంటే నీ హృదయం ఎలా ఉంటుంది? నీ అప్పు తీరిపోయింది అన్నారనుకో, ఎలా ఉంటుంది? ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ అప్పు తీర్చేసానంటే నీ హృదయం ఎలా ఉంటుంది? తెప్పరిల్లుతుంది. ఈ మాట బైబిల్ ఇంకో దగ్గర చదివాను నేను. ఎక్కడంటే యాకోబు చాలా ప్రేమించిన కుమారుడు యోసేపు, ఆయన చనిపోయాడని చెప్తే ఆయన ప్రాణము కృంగిపోయిందని రాసి ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఐగుప్తులో బ్రతికే ఉన్నాడు, నీ చిన్న కొడుకు, నువ్వు ప్రేమించిన కొడుకు అని చెప్పగానే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఆయన హృదయము తెప్పరిల్లేనని రాసి ఉంటుంది. ఆయన ప్రాణము తెప్పరిల్లింది. తెప్పరిల్లడం అంటే ఆయన అన్ని రోజులు ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వార్త తెలిసిందో, అందుకే సువార్త అన్నారు. యేసు ప్రభువారు శిలువ కార్యాన్ని ఏమన్నారంటే సువార్త అన్నారు. సువార్త అంటే చెడ్డ వార్త కదా, మంచి వార్త. మంచి వార్త ఏం చేస్తుంది? నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఈ 40 రోజులు శిలువ ధ్యానాలు ఎందుకంటే నీ ప్రాణము తెప్పరిల్లాలని. యాకోబు ఇంకా చనిపోదాం, నా కొడుకు లేడని బెంగ పెట్టేసుకున్నాడు. ఆయన్ని అక్కడ రాసుంటాయి ఆ మాటలు, ఆయన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదట. అలాంటిది నీ కొడుకు బ్రతికున్నాడయ్యా అంటే ఆయన ప్రాణము తెప్పరిల్లి ఇంకా అనేక సంవత్సరాలు బ్రతికాడు. అందుకే సువార్త వినాలి సంఘంలో. ఆ సువార్త ఏంటంటే సిలువ, యేసుక్రీస్తు వారి సిలువ, మరణ, పునరుద్ధానాలు, అంతే. సువార్త అంటే ఇంకా నువ్వు ఏమి యాడ్ చేయకూడదు, ఏమి తీసేయకూడదు. ఏంటంటే సువార్త అంటే ఆయన సిలువ, మరణ, పునరుద్ధానాలు. ఇప్పుడు మరణం కూడా పునరుద్ధానమే, సిలువ కూడా సిలువ, మరణ, పునరుద్ధానాలే సువార్త. ఆ సిలువ సువార్తే, ఆ మరణం కూడా సువార్తే. మీరు అనుకోవచ్చు మరణం సువార్త ఎందుకు అవుతుందంటే, అక్కడ పౌలు పోయిన వారమే చూపించాను, మరణపు వాసనగా ఉంటానన్నాడు. అంటే మరణం కూడా సువాసన, యేసయ్య మరణం కూడా సువాసన. ఆ మరణము మనల్ని ఏం చేసిందంటే పరిమళ వాసనగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దయచేసి ఈ రాత్రి 28వ వచనం చదువుతాం చూడండి. 28వ వచనం, నీ నామమును 28వ వచనం, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము తెప్పరిల్ల చేయువాడు ఆయనే. మనల్ని తృణీకరించిన వ్యక్తి ఆయనే. ఆయన మన కొరకే ఈ బాధలన్నీ భరించి ఆయన ఏమన్నాడంటే అన్యజనులను ఏలువాడు ఆయనే. మన రూలర్ ఎవరు? యేసు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దయచేసి రాత్రి ఒకవేళ నీ హృదయం కృంగిపోయిందేమో,
నీ హృదయము బాధతో వచ్చిందేమో ఇక్కడికి, కానీ తెప్పరిల్లా చేసే సువార్త ఇది. ఏంటంటే నిన్ను శ్రమల గుండా వెళ్ళాడు ఆయన. నీ బాధ తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ అనారోగ్యం తెలుసు, నువ్వెవరివో తెలుసు, నీ కష్టాలు. ఒకవేళ పైకి మనం నవ్వుతూ ఉండొచ్చు, కానీ లోపల చాలా బాధలు ఉండొచ్చు. ఎవరికి చెప్పుకున్న అవమానమే అని మనసులో కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఈ రాత్రి ఆయన ముఖమును దాచడానికి కాదు నేను రమ్మన్నది, ఆయన సిలువలో నీకు కనబడతాడు. హల్లెలూయా. నీకు బదులుగా ఆయన పడ్డ కష్టాన్ని నువ్వు చూడాలి. ఈ రాత్రి చూస్తే నీ ప్రాణం తెప్పరిల్లుతుంది. మనం ఏమనుకుంటామంటే, లేదు ప్రభా, నీకు నేనే బాధపడి నేను తృప్తిపరుస్తా అంటాం. అది జన్మలో జరగదు. అలా చాలామంది వాగ్దానాలు చేశారు, అయ్యా నా ప్రాణమైనా ఇస్తాను, కానీ రాత్రి అందరూ వదిలేసిన నిన్ను నేను వదిలిపెట్టను అన్నాడు పేతురు. మంచి మాటే, అందులో తప్పేం లేదు. కానీ వ్యక్తి చేయలేడు. ఒక చిన్న అమ్మాయి వచ్చి, అయ్యా నువ్వు కూడా యూదుడివే, గలిలయుడివే అంటే, నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు అస్సలు తెలియదు. బొంకేశాడు. చిన్న ఏం లేదు, పోనీ నువ్వు యూదుడు కదా, నేను చంపేస్తాం అనలేదు వాళ్ళు. నువ్వు ఆయన వ్యక్తివే కదా అంటే, నాకు తెలియదు, ఆయన ఎవరో అసలు నాకు తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదండి అంట. పోలీసులు వచ్చి మీ పక్కింటి వాళ్ళు మీకు తెలుసా అంటే ఏమంటారు, ఏదో కేసు ఉందనుకుని అసలు వాళ్ళు తలుపు తీరండి, మేము తలుపు తీయం, మాకు వాళ్ళకి సంబంధాలు లేవంటాం. ఎందుకు? పోలీసు వాళ్ళు అయితే. అదే ఇంకెవరైనా వచ్చేసి ఉంటే దానికి మాత్రం మాకు తెలుసండి, నేను ఇచ్చేస్తాను, నాకు ఇవ్వండి అంటాం. ఏదైనా గిఫ్ట్ వచ్చిందనుకో, నేను ఇస్తాను కదా, మాకు బాగా తెలిసి వాళ్ళు మాకు చాలా క్లోజ్ అంటాం కదా. కానీ యేసు ప్రభువారు ముఖము దాచలేదు. నిన్ను అసహించుకునేవాడు కాదు, నిన్ను తృణీకరించుకునేవాడు కాదు. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మనల్ని ఎంతోమంది ఈ లోకంలో ప్రతి వ్యక్తి నిన్ను ఇష్టపడకపోవచ్చు, నిన్ను ప్రేమించకపోవచ్చు, నువ్వంటే అసహించుకునే వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళని చూసి నువ్వు కూడా లోపల కుమిలిపోకూడదు. చాలామంది వాడేదో అన్నాడు, వాడు నన్ను ప్రేమించట్లేదు, వాడు నన్ను ఇష్టపడట్లేదు, వాడు నన్ను దగ్గరికి తీసుకోలేదు, దీని కొరకు కుమిలిపోతాం లోపల హృదయంలో. ఓ వేదన. వాళ్ళందరికీ వాడో నీకెందుకు? యేసయ్య సిలువలో నీ కొరకు శ్రమలు భరించి ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ బాధను నేను తృణీకరించలేదు, నిన్ను అసహించుకోలేదు, నేను నీకు ముఖము దాచుకోలేదు. మేబీ ఎవరైనా నీకు ముఖం చాటేసేస్తారు ఏదో ఒక రోజు, కానీ యేసయ్య ఏనాడు ముఖం దాచుకోడు. ఒకవేళ మనం దొంగలమే కావచ్చు, లేకపోతే మనం అబద్ధికులమే కావచ్చు, మన బిహేవియర్ బాగుండకపోవచ్చు, ఆయన ఇస్కరియోతు యోధ దొంగ అని తెలుసు, ఆయనకి దొంగ అని తెలుసు, సంచిలో ఉన్న డబ్బులు దొంగిలిస్తూ వస్తున్నాడని తెలిసే ఆయన్ని ట్రెజరర్గా పెట్టుకుని ఆయన కాళ్ళు కూడా కడిగాడు. ఇస్కరియోతు యోధ కాళ్ళు కడిగాడు. ఎవరని తెలిసి? దొంగ అని తెలిసి, ఆయన అప్పగిస్తాడని తెలుసు, ఆయన కాళ్ళు కడిగాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అప్పుడైనా మారుతాడేమో నా బిడ్డ. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన ప్రేమను తలుచుకుంటే కొన్నిసార్లు దుఃఖం వచ్చేస్తుంది. యోధ కాళ్ళు కడిగాడు, అప్పుడైనా కఠినాత్ముడు మారతాడేమో. అయినా కొన్నిసార్లు మనం కఠినంగా ఉంటాం. మనకు ఎప్పుడు ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుందంటే, మనల్ని ఎవరో ప్రేమించాలి, మనల్ని ఎవరో ఇష్టపడాలి. మన తాపత్రయం అంతా అదే. వాట్సాప్లో ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, నాకు తెలుసు. ఏంటి మీరు ఏదో మెసేజ్ పెడతారు, దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు లేదో 100 సార్లు చూస్తూ ఉంటారు వాట్సాప్లో. దానికి బ్లూ టిక్స్ వచ్చాయా లేదో ఒకసారి, దాని కింద మళ్ళీ వాళ్ళు నీకేమైనా పెట్టారా లేదా, నీకు అది దానికోసమే ఒక అరగంట గంట. ఎందుకంటే నీకు అవి రావాలి. ఏంటవి? ఏంటమ్మా అవి? కామెంట్స్ రావాలి. ఆ కామెంట్స్ ఏదో మంచిగా వస్తే పర్వాలేదు, ఏమాత్రం తేడాగా వచ్చినాయి అనుకో, ఇక ఆ రాత్రి నిద్రపోరు, ఇక ఆ రాత్రి నిద్రపడదు నీకు. అంటే నీ నిద్రను పాడు చేసేది వాట్సాపే. ఆ వ్యక్తి రావసరం లేదు ఇప్పుడు. ఇదివరకంటే ఆ వ్యక్తి రావాలి, ఇప్పుడు ఆ వ్యక్తి రావసరం లే. వాడు నీ మీద కోపం ఉండి
ఐ హేట్ యూ అని పెట్టాడు అనుకో, ఇక అంతే, ఆ రాత్రి నిద్రపోను. నేను ఏం చేశాను వీడికి, ఎందుకు హేట్ చేస్తున్నాడు, ఏంటి వాడు వచ్చి చెప్పాడు నీకు, ఏం లేదు, చిన్న మెసేజ్ పెట్టి ఆడు పడుకున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వెవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నిన్ను ఎవరు నీ బాధను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ యేసయ్య నీ కొరకున్నాడు. హల్లెలూయా. డే నైట్ నీ కొరకు చూస్తూ ఉంటాడు. వాట్సాప్ చూస్తున్నాడు నా బిడ్డ, ఆ వాట్సాప్లో ఎవరో ఆయన ఇష్టపడలేదని బాధపడుతున్నాడు. ఒకసారి సిలువలో నేను ఇష్టపడ్డాను అని తెలిస్తే నా కుమారుడు నిద్రపోతాడని చూస్తాడు. కానీ మనం చూడం, మన వాట్సాప్ ఇంకే మన కళ్ళు, అందుకే అందరు కళ్ళద్దాలు వచ్చేసినాయి. చూసి ఏలు దాని మీదే టచ్ తీసేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు ఇష్టపడ్డా అని పెట్టాక నిద్ర వస్తుంది నీకు. ఇదే ఆ కామెంట్స్ కొరకు కళ్ళు ఆర్పుకొని చూస్తూ ఉంటాం. నీకు ఆ కామెంట్స్ అవసరంలే. యేసయ్య నీ కొరకు కొన్ని కామెంట్స్ చేశాడు. నీ బాధను నేను ఎరుగుదును, నిన్ను తృణీకరించను, నిన్ను అసహించుకోను. ఎంత మంచి మాటలు. నిన్ను అసహించుకొని నేను నీకు ఎప్పుడు కూడా ముఖమును చాటు చేసుకోను, దాచుకోను. ఎందుకంటే నువ్వు ఎనీ టైం రావచ్చు నా దగ్గరికి. నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా రాత్రి 1 గంటకి ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ ఆయన ఎనీ టైం 24/7 నీ కొరకు ముఖాన్ని నీ వైపు చూపిస్తూ ఉంటాడు. నువ్వు చూస్తావేమో అని ఒకసారి ఆయన చూడు, అంతే చాలు. కల్వరి సిలువలో నీ కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎన్నో శ్రమలు పడి ఎంతో వేదన చెంది ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ బాధని నీ శాపాన్ని నేను ఆశీర్వాదంగా మార్చేశాను. కాబట్టి ఇక మీదట మన సిలువలో కొన్ని విషయాల్ని ఈ 40 రోజులు నేర్చుకుంటున్నాం. యేసయ్య సిలువలో ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క శాపం. ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం యొక్క దాని నుంచి వచ్చే ఫలితం. అంటే దీవెనైనా వస్తుంది, దాంట్లోంచి శాపమైనా వస్తుంది. ఆ దీవెన వస్తే మంచిదే, ఆ శాపం వస్తుంది, దాని నుంచి నిన్ను విడుదల చేశాడు. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభుకి ఆయన సిలువ కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే ఎన్నో శ్రమలు పడి, నేను ఇంకా చూపించాలని ఆశ ఉంది కానీ చాలా టైం అవుతుంది. యాక్చువల్గా ఇదే వచనాలు మనం చదివితే మీరు ఎలా ఇప్పుడు 7 మాటల్లో అవన్నీ కోట్ చేస్తారు. ఈ 22వ అధ్యాయంలో ఇది ఆల్రెడీ మీకు 7 మాటల్లో వస్తాయి ఇవి. కాబట్టి అవి చెప్పట్లేదు, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది చెప్పేవాళ్ళకి. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యేసయ్య మనకి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి మన బాధని అర్థం చేసుకుని, మన బాధపడే వారిని తృణీకరించలేదు, ఆయన అసహించుకోలేదు, మూడవది ముఖము చాటు చేసుకోలేదు. కాబట్టి రాత్రి మన కొరకు సిలువలో వేలాడిన యేసయ్య ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వెవరో నిన్ను చూడాలని, ఎవరో నిన్ను గుర్తించాలని, ఎవరో నిన్ను రికగ్నైజ్ చేయాలని ఏమీ తాపత్రయపడని అవసరం లేదు. మనకు చాలాసార్లు మనం గాయపడేది వ్యక్తులను బట్టి, కానీ నిన్ను సంతోషపెట్టేది యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన వైపు చూడు, ఈ రాత్రి ఆ సిలువలో చూడు. ఖచ్చితంగా శాపము నుండి విమోచించబడి ఆశీర్వాదంలోనికి నేను తీసుకెళ్ళాడు. వాగ్దాన నెరవేర్పు నీకు చేయబోతున్నాడు. నువ్వేమైతే రాసుకున్నావో ఆ వాగ్దానాలన్నీ దేవుడు చేస్తాడు ఈ రాత్రి. దయచేసి అందరూ లేచి నిలబడండి. దేవుడి వాక్యము దీవించునుగాక.